భూసేకరణపై ఉండవల్లి పెనుమాక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉండవల్లిలోని సీడ్ యాక్సెస్ రోడ్డుపై రైతులు నిరసనకు దిగారు. వైఎస్ జగన్ను కలిసిన తర్వాత తమను ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ను కలిసిన 30 మందిని ఫేక్ రైతులు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తే దొరక్కపోవడంతో తాము వైఎస్ జగన్ను కలిసి గోడు చెప్పుకున్నామన్నారు. కొండవీటి వాగు, సీడ్ యాక్సెస్ రోడ్డుకు భూములిచ్చామని, మరి కొంతమందిని ల్యాండ్ పూలింగ్కు ఒప్పించామన్నారు. అయితే ఇప్పటికీ తమకు ప్లాట్లు ఇవ్వలేదని వాపోయారు రైతులు. అభివృద్ధికి సహకరిస్తున్నా తమను సిఆర్డీఏ అధికారులు ఇబ్బంది పెడుతున్నారన్నారు రాజధాని రైతులు. వ్యతిరేకించండి, భూములు లాక్కునే విధానాన్ని అంటే కౌలుదారులను కాపాడండి, వ్యవసాయ కార్మికులను కాపాడండి, రైతు మీద ఆధారపడే కుటుంబాలను కాపాడండి, పచ్చటి పొలాలను లాలి గ్రామ రైతుల ఐక్యత, ఉండవల్లి పెనుమాక రైతుల ఐక్యత. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు. చంద్రబాబు గారిని కూడా అపాయింట్మెంట్ తీసుకుందామని ప్రయత్నం చేస్తాం, కుదరట్లేదు. వాళ్ళు చెప్పినట్టు చెలపల్లి శ్రీనివాసరావు గారు పిఏ ద్వారా కూడా మేము ప్రయత్నం చేసాం, జనసేన వాళ్ళని కూడా కలవటానికి. లోకేష్ గారిని కూడా కలవాలని మీడియా ముఖంగా మేము చెప్పున్నాం. మాకు ఇంతవరకు అవకాశం దొరకలా. మాకు తెలిసిన ప్రతి ఒక్కరిని కూడా కలుస్తున్నాం రైతుల పరంగానే. ఇదంతా కూడా కొండవీటి వాక్కి, సీడ్ యాక్సెస్ రోడ్డుకి మేము సహకరించాలని చాలామంది రైతులను కూడా మేము పోలింగ్కి ఇప్పించే ఏర్పాటు చేసాం. అందులో కొంతమందికి ప్లాట్లు కొడతామన్నారు, అవి కొట్టలేదు. మరి ఇప్పుడు ఆ రైతులకు మేమేం సమాధానం చెప్పాలండి? ఇప్పుడు మేము అభివృద్ధికి సహకరించి మీకు తోడ్పాటుగా మేము ముందుకు నడుస్తుంటే మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి తెచ్చారు ఈరోజు సిఆర్డీఏ వాళ్ళు. మా సర్వే నెంబర్ వచ్చి 151 మాగాణి భూమి అండి. మేము ఉండవల్లిలో 2014లో పూలింగ్ వచ్చినప్పటి నుంచి మేము పోరాడుతూనే ఉన్నాము. 2026లో లేటెస్ట్గా ఎక్విజిషన్కి ఇచ్చారు మా భూముల్ని. మేము ఏమంటున్నామంటే మా సన్నకారు చిన్నకారు రైతుల్ని మా భూముల్ని ఏ విధమైన ప్రాజెక్టు లేకుండా అనవసరంగా ఎక్విజిషన్కి తీసుకోవద్దు. ఎక్విజిషన్కి అవసరం లేని భూమిని మీరు అడుగుతున్నారు కాబట్టి మేమేమంటున్నామంటే మా భూమిని పూర్తిగా ల్యాండ్ ఎక్విజిషన్ నుంచి, ల్యాండ్ పూలింగ్ నుంచి తప్పించండి, పూర్తిగా తీసేయండి. ఇక్కడ సన్నకారు చిన్నకారు రైతులు వాల్యుయేషన్ పరంగా కూడా ఎక్కువ ఉంది. ఫస్ట్ అసలు 2014కి రాజధాని రాకముందే ఉండవల్లి హై లెవెల్లో ఉంది. తుళ్ళూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో టాప్ లెవెల్లో ఉన్న సెకండ్ ఊరు ఏదంటే తాడేపల్లి తర్వాత ఉండవల్లి గ్రామమే. దాన్ని బట్టి మేము ఏం చెప్తున్నామంటే ఈరోజు కూడా ల్యాండ్ ఎక్విజిషన్ నుంచి తప్పించడం చెబుతున్నాం. దానిలో భాగంగానే ఈ సన్నకారు చిన్నకారు రైతులందరం కూడా మేము అన్ని పార్టీలని కలుస్తున్నామండి. ఇవాళ ఒక్క పార్టీయే కాదు, జగన్మోహన్ రెడ్డి గారినే కాదు, లేకపోతే సిపిఐ ఈశ్వరయ్య గారిని కలిసాం వెళ్ళి మన రైతులందరం. తర్వాత సిపిఎం బాబురావు గారిని కలిసాం, సిపిఎం పార్టీ బాబురావు గారిని కలిసాం. కరేడు ఉద్యమంలో పనిచేసిన డాక్టర్ వసుంధర గారిని కలిసాం. డాక్టర్ వసుంధర గారిని కూడా కలిసాం. ప్రతి ఒక్కళ్ళని మేము సమన్వయపరుచుకొని మా రైతుల బాధ ఒకటేనండి, మేము చెప్పేది ఒకటే. సన్నకారు చిన్నకారు ఉన్న ఊరిది. మీరు ఏదైతే సీడ్ యాక్సెస్కి లేదా ఫ్లడ్ మిటిగేషన్కి ఏదైతే మీరు అన్నారో దానికి ఇవ్వడానికి కూడా చాలామంది భూములు ఇవ్వడానికి రెడీగానే ఉన్నారు, ఇచ్చేశారు కూడా. ఇంకా ఉంది కొద్ది భూమే, మిగిలిన భూమి మీరు ఎల్పిఎస్లో పెట్టారు. దాన్ని తీసేయమని చెప్పి మేము మీ మీడియా ద్వారా మళ్ళీ కోరుకుంటున్నాం. ఆ పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము అపాయింట్మెంట్ అడిగాం, మాకు దొరకలా. ఇప్పుడు లోకేష్ గారిని అపాయింట్మెంట్ కూడా అడుగుతున్నాం. మా బాధలు మేము చెప్పుకుంటాం వచ్చి మీ దగ్గరికి. సార్ మీరు రండి, మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, మీరు మా బాధలు వినాలి. మీరు ఉన్నా లేకపోయినా మా ఎమ్మెల్యే గారు కాబట్టి మేము వచ్చి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. మాకు ఒక అపాయింట్మెంట్ ఇవ్వండి, మీ మీడియా మిత్రుల ద్వారా అడుగుతున్నా. ఇది నా ఆధార్ కార్డు అండి. నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. మా పొలం 3 సార్లు పోతుంది, మాకు న్యాయం చేయమని కోరుతున్నాం. అదే నారాయణ గారు చెప్పాము, అదే మన లోకేష్ మన ముఖ్యమంత్రి గారు వాళ్ళ అబ్బాయికి చెప్పాము. అదేవిధంగా మీ ద్వారాగా మీడియా ద్వారాగా మాకు న్యాయం చేయమని కోరుతున్నాం. మేము స్వీట్ యాక్సెస్ ఇవ్వడానికి మా ఊరు రైతులందరూ సహకరిస్తున్నాం. అదేవిధంగా వాక్ కింద పోయేదానికి కూడా మేము ఒప్పుకున్నాము. కాబట్టి ఈ మీడియా ద్వారాగా మాకు వాళ్ళ పెద్దలు కూర్చుని మాకు అన్యాయం జరగకుండా న్యాయం చేయమని కోరుతున్నాం. ఇది ఈ విధంగా అపార్ట్మెంట్లు, బిల్డింగ్లు కనబడుతుంటే ఇది ఎంతవరకు న్యాయమో, ఇది తుళ్ళూరు ఉందో ఉండవల్లిలో విజయవాడ ఆడుకుందో మీరే చెప్పాలని ఇంకా కోరుతున్నాం. ఇప్పుడు 2 ఎకరాలు ఉంది, దానికి 167 అడుగులు రోడ్డు అని నోటీస్ పెట్టారు. 2 ఎకరాలు తీసుకుంటామని. అసలు ఈ మెయిన్ రోడ్డే 30 అడుగులు ఉంది. 30 అడుగులు ఉంది. అసలు ఒక బస్సు వెళ్తే ఒక బస్సు ఎదురైతే ఒక బస్సు తప్పుకోదు. అసలు 167 అడుగులు దానికి అవసరం లేదు. పక్కన మంగళగిరి నుంచి అది బ్యారేజీ దగ్గర నుంచి
వెళ్ళే రోడ్డు ఉంది, గుంటూరు వెళ్ళే రోడ్డు నేషనల్ నెంబర్ 5 రోడ్డు ఉంది. ఇది 107 అడుగుల రోడ్డు పెట్టారు మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి. అసలు ఆల్రెడీ అక్కడ 40 అడుగులు ఉంది, ఇంకో 20 అడుగులు తీసుకుంటే 60 అడుగుల రోడ్డు సరిపోద్ది. మమ్మల్ని కేవలం ఇబ్బంది పెట్టడానికే వీళ్ళు ఇక్కడ రాజధాని పెడతారు అనిపిస్తుంది మాకు. మా సమాధుల మీద మీరు రోడ్డు వేసుకోమని నేను చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కోరుతున్నాను. సమాధులు మమ్మల్ని చంపేసి మా శవాల మీద మీ రోడ్లు వేసుకోమని కోరుతున్నాను. మీ 6 ఎకరాలు మా పొలం మొత్తం కాజైతే మీ పిల్లల జిల్లా 60 మంది ఎలా బతకాలి? అసలు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి త్యాగం చేయరు, నారాయణ గారు ఎటువంటి త్యాగం చేయరు, కేవలం ఉండవల్లి రైతులే త్యాగం చేయమని అడుగుతున్నారు. కావున మా ఇందు దయించి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. సింపుల్గా పోయే ఇప్పుడు అసలు ఈ స్పీడాకి ఈ నేషనల్ ఇది కూడా రోడ్డు అనవసరం, కరకట్ట 100 అడుగులు పెంచుకుంటే సరిపోద్ది. ఇదే ఇక్కడ నేషనల్ పెద్ద ఇదైనట్టు ఈ 200 రోడ్లు వేస్తున్నారు. ఈ రోడ్లన్నీ అనవసరం, దండగా నా ఉద్దేశంలో. ఈయన 1,00,000 ఎకరాలు తీసుకుంటానంటున్నాడు. ఇవాళ ఎయిర్పోర్ట్ అని ఇంకోటని 1,00,000 ఎకరాలకి 1,00,000 ఎకరాలకు సంబంధించినటువంటి హౌస్ ప్లాట్లు, 1,00,000 ఎకరాలకు సంబంధించినటువంటి కమర్షియల్ ప్లాట్లు ఇవన్నీ వస్తాయి. వస్తే వీటన్నిటిలో వచ్చి ఉండేవాళ్ళు ఎవరు? కన్స్ట్రక్షన్ కట్టిన తర్వాత దాంట్లో ఏమీ రాకపోతే నష్టం జరిగేది ఎవరికి? మాకే నష్టం జరుగుద్ది. కాబట్టి ఇష్టపడిన వాళ్ళు ఇచ్చుకోండి, మేమేం దాన్ని కాదనట్లేదు. మాకు నష్టం జరిగింది కాబట్టి, మాకు ఆ భయం ఉంది కాబట్టి మేము ఇవ్వను అనే మాట మాట్లాడుతున్నాం.